నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మహిళాభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే గూడూరులోని పీవీఆర్ కళ్యాణ మండపంలో ఘనంగా ప్రారంభమైన మహానాడు పండుగ. పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, పార్టీ పరిశీలకుల లక్ష్మి. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా జెండా ఎగరేయాలి. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలకు జరిగిన సమావేశంలో పాల్గొని ప్రసంగించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వాడవాడలా మహానాడు వేడుకలు. చెల్లకూరు, సైదాపురం, ఓజిల్, రాపూర్ మండల కేంద్రంలో జరిగిన మహానాడు కార్యక్రమంలో పాల్గొని పార్టీ జెండాలు ఆవిష్కరించిన నాయకులు, ప్రత్యేక డిజిటల్ స్క్రీన్ పై రాష్ట్ర స్థాయి మహానాడు ప్రత్యక్ష ప్రసారాలు తిలకించిన నాయకులు, కార్యకర్తలు. వైభవంగా ఏకాదశి పూజలు. మనుబోలులో కొలువైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ విష్ణాలయంలో జరిగిన అభిషేకాలు, విశేష పూజలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. నందమూరి తారక రామారావు టీడీపీ స్థాపించినప్పటి నుండి మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఆస్తిలో సమాన హక్కు కల్పించారని, ఆయనను స్ఫూర్తిగా తీసుకుని సీఎం చంద్రబాబు డ్వాక్రా గ్రూపుల ద్వారా మహిళలను ఆర్థికంగా అభివృద్ధిలోకి తీసుకొచ్చారని మహానాడు నియోజకవర్గ పరిశీలకులు లక్ష్మి తెలిపారు. గూడూరు పట్టణంలోని పీవీఆర్ కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో మహానాడు కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. పట్టణంలోని పీవీఆర్ కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో మహానాడు పండుగ బుధవారం నుండి ఘనంగా ప్రారంభమైంది. 2 రోజుల పాటు జరిగే మహానాడుకు పరిశీలకులుగా హాజరైన లక్ష్మి టీడీపీ జెండాను ఎగురవేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్, లక్ష్మి తదితరులు కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలన చేసి మహానాడు కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. విజయవాడలో జరుగుతున్న మహానాడు వర్చువల్ గా నాయకులు, కార్యకర్తలు వీక్షించారు. ఈ సందర్భంగా పరిశీలకులు లక్ష్మి మాట్లాడుతూ మహిళలు ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో రాణించాలని, ఎన్టీఆర్ టీడీపీ స్థాపన నుండి ఎన్నో సంక్షేమ పథకాలు అందించారన్నారు. వారి బాటలోని సీఎం చంద్రబాబు పరిపాలన సాగిస్తూ మహిళాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని, రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలకు పండుగ రోజని ఆమె మాట్లాడారు. ఇంకా మరికొందరు మాట్లాడారు. మహానాడు ఆ పండుగే పసుపు పండుగ. ప్రతి వ్యక్తికి పచ్చదనము, పసుపు అంటే శుభ సూచకము. ఆ యొక్క శుభ సూచకంతోనే మన వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ నందమూరి తారక రామారావు గారు పేద బడుగు బలహీన వర్గాల ఆక్రందనలను చూసి కోట్లు అందిస్తున్నప్పటికీ ఆయన సినీ రంగాన్ని వదిలి నేను పేదల కోసం చేయాలా, మైనార్టీల కోసం, ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. స్థాపించిన 9 నెలల్లోనే అధికారాన్ని చేపట్టి
ఆంధ్రప్రదేశ్లో సంక్షేమాన్ని, సంస్కరణలను, అభివృద్ధిని తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి డాక్టర్ నందమూరి తారక రామారావు. ఆయన ఏ బాటలో పయనించారో, ఆయన ఏమి సూచించాడో, ఏమి ఆశించారో, ఏమి చెప్పాడో అదే తూచా తప్పకుండా మన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు 1995 జనవరి 18న అధికారాన్ని చేపట్టిన తర్వాత ఆయన ఆ సంస్కరణల్ని, ఆ సంక్షేమ పథకాలని, ఆ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తూ తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. మహానాడులు జరుపుకుంటూ వెళ్తున్నాం. ఆ తర్వాత యువ నాయకుడు, మన భవిష్యత్తు నాయకుడైన నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ యొక్క కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేశారు. 2014లో మహానాడులో హైదరాబాద్లో జరిగిన ఆ మహానాడులో కార్యకర్తల సంక్షేమ నిధిని అనౌన్స్ చేసి, కార్యకర్తలు మరణిస్తే వారు 2 లక్షల రూపాయలు ఇచ్చే స్కీములు తీసుకొచ్చి కార్యకర్తలకు అండగా నేనున్నాను అని తెలియజేసిన మహోన్నతమైన వ్యక్తి. తెలుగుదేశం పార్టీ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళనే నినాదంతో అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపిస్తే ఈ కార్యక్రమంలో నాయకులు సేలం కిరణ్ కుమార్, తానంక నానాజీ, బిల్లి చెంచురామయ్య, రహీం, పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, పార్టీ అనుబంధ సంఘం సభ్యులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. కనీ విని ఎరుగని రీతిలో మహానాడు పండుగ జరుపుకుంటున్నామని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. చిల్లకూరులోని రోషన్ కళ్యాణ మండపంలో నిర్వహించిన మహానాడు కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు తానంకి నానాజీ, ఇతర నాయకులు పాల్గొన్నారు. చిల్లకూరులోని రోషన్ కళ్యాణ మండపంలో 6-7 క్లస్టర్లకు మహానాడు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, పెంచులకోన ఆలయ కమిటీ మాజీ చైర్మన్ తానంకి నానాజీ పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మహానాడు కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు విరివిగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ పేద, బడుగు, బలహీన వర్గాలకి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. సీఎం చంద్రబాబు సారథ్యంలో పార్టీ మరింత బలోపేతమైందని, పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇంధన పొదుపులో భాగంగా వర్చువల్ గా నిర్వహించుకోవడం జరుగుతోందని ఆయన వివరించారు. మన రాష్ట్రానికి కాబోయేటువంటి రక్షకుడు ఎవరైనా ఎవరు చెప్పారా? లోకేష్ బాబు గారు ఎంత బ్రహ్మాండంగా మాట్లాడారో మీరు అందరూ కూడా చూసుంటారు. బ్రహ్మాండంగా, క్షుణ్ణంగా మొత్తం రాజకీయం కావచ్చు, మన పార్టీ క్యాడర్ కావచ్చు, ముఖ్యంగా మహిళా శక్తి గురించి ఏ విధంగా మాట్లాడాడో ఒకసారి అర్థం చేసుకోమని నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే అంత పరిపక్వమైనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారి తర్వాత మనకి దొరకడం తెలుగుదేశం పార్టీ అదృష్టం అని చెప్పి మనందరం కూడా భావించాల్సిన పరిస్థితి అని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఇప్పుడే మా చిరంజీవి చెప్పాడు, ఇక్కడ మా చిలకూరు మండలంలో పెద్ద పెద్దలతో ఎదుర్కొని పోరాడి చిలకూరు మండలంలో తెలుగుదేశం పార్టీకి మెజార్టీ చెప్పించినందుకు ముఖ్యంగా మా పేద వర్గాలకి శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎవరో ఉంటేనే మీరు ఎలక్షన్ లో చేసేవాళ్ళు. ఈసారి ఎవరు లేకుండా మీరే నాయకులుగా తయారయ్యి ప్రతి పేద వర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి గెలిపించినందుకు మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ అందరూ కూడా నిత్యం ఎప్పుడు కూడా రుణపడి ఉంటారని చెప్పి మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ప్రతిపక్షంలో అందరూ ఇబ్బందులు పడ్డాం. మీరు ఇబ్బందులు పడ్డారు, మేము ఇబ్బందులు పడ్డాం, కేసులు పెట్టించుకున్నాం, తిరిగాం, కోర్టులు తిరిగాం, అన్నీ చేశాం. అయితే ప్రజలు ఒక్కసారి తప్పు చేశారని గ్రహించి మళ్ళీ కళ మేలుకొని మళ్ళీ మనకి పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి అత్యధిక సీట్లు మనకు ఇచ్చిన నేపథ్యంలో అందరూ కూడా చిలకూరు మండలంలో మెజార్టీ రాదు సునీల్ కుమార్కి. దానికి కారణం ఏంటంటే డబ్బు ఉన్న వాళ్ళు ఎవరు సునీల్ కుమార్తో లేరు. గతంలో ఉన్నటువంటి వంశస్థులు, రాజవంశస్థులు ఎవరు సునీల్ కుమార్తో లేరు. కాబట్టి ఓట్లు రావని చెప్పి నిర్ధారించారు. కానీ పేద వర్గాలు, అట్టడుగు వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నాయకులు కృషితోనే ఈరోజు ఈ మండలంలో నాకు విజయం తెలిసిందని చెప్పి చెప్పడానికి ధైర్యంగా మీ ముందు నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఎందుకంటే మనం అనుకుంటే ఏమన్నా చేయగలుగుతాం. మెజార్టీ మనం గుర్తుపెట్టుకోండి. నేనున్న ఎమ్మెల్యేగా లేకపోయినా మీకు చెప్పేది ఒకటి, మెజార్టీ మీరే లీడర్స్ గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఎవరి కింద పోయి మీరు ఉండాల్సిన అవసరం లేదు. మన అన్నం మనం తింటున్నాం, మన కష్టం మనం చేస్తున్నాం తప్ప వేరే వాళ్ళ మనం కూలీలు పోవట్లేదు, వేరే వాళ్ళ ఇంటికాడ
అప్పట్లాగా మన తాతల ముత్తాతలాగా ఎట్టి చాకిరి చేయలేదని చెప్పి కూడా మీ అందరూ కూడా మరొకసారి నేను తెలియజేస్తున్నా. మీరు ఎదగండి, మీరు నాయకులు ఎదగండి, బలం మీ దగ్గర ఉంది, అది గుర్తుపెట్టుకోమని నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే మీ ఊర్లో మొత్తం ఎత్తుకోండి, జనాభా ఎత్తుకోండి ఎత్తుకోండి, మనం ఎంతమంది ఉన్నా ధనికులు ఎంతమంది ఉన్నారో ఒకసారి అర్థం చేసుకోమని చెప్పి కూడా మీ అందరికి నేను తెలియజేస్తున్నా. మనం గెలిస్తేనే ప్రజలకి ఏదైనా న్యాయం చేయగలుగుతాం. ఎందుకంటే గ్రామ స్థాయిలో మనకు తెలుసు ఊరు సమస్యలు కానీ బయట సమస్యలు కానీ. ఏదో ఆలోచించేసి మమ్మల్ని చూసి ఓటేయండి, మా లాభం చూసి ఓటేయండి, నా వెనకాల చూసి ఓటేయండి అంటే రేపు గెలిచిన తర్వాత మనందరం కూడా ఎలాగ కీలు కట్టుకోవాల్సిన అవసరం. ఈరోజు ఆ పరిస్థితి మీకు లే. ఇక్కడ లోకల్గా మీకు మంచి అధ్యక్షుడు ఇచ్చాం, రాజశేఖర రెడ్డి గారు, అందరితో బాగుంటారు. ఎందువల్లంటే ఈరోజు మీటింగ్ ఇంత బ్రహ్మాండంగా జరిగిందంటే సగం క్రెడిట్ రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే సౌమ్యంగా అందరితో కూడా అందరినీ పేరు పేరున మాట్లాడి ఏదైనా ఇష్యూ ఉంటే నాని గారితో మాట్లాడి సంప్రదించి, ఇంకేదైనా ఉంటే నాతో మాట్లాడి ఎంత చేయాలన్నది దాని ప్రకారం చేసేటువంటి మంచి పార్టీ అధ్యక్షుడు మనకి ఉన్నందుకు కూడా మనకు చాలా సంతోషం ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాగే దాంతోపాటు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు దువ్వూరు రాజశేఖర రెడ్డి, ప్రధాన కార్యదర్శి చిరంజీవి, క్లస్టర్ ఇన్ఛార్జీలు ఉచ్చూరు వెంకటేశ్వర రెడ్డి, పూడిపర్తి ప్రవీణ్ రెడ్డి, నాయకులు సిఏ రామచంద్రరావు, గోండాల లీలావతి, చేవూరు నాగరాజు, చిట్టేటి నారాయణ, పెజ్జేసి ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని పీవీఆర్ కళ్యాణ మండపంలో జరుగుతున్న మహానాడు కార్యక్రమానికి పెంచిలకోన ఆలయ మాజీ చైర్మన్ తానంకి నానాజీ ఆధ్వర్యంలో చిలకూరులోని ఆయన నివాసం నుండి నాయకులు కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరారు. ఈ కార్యక్రమంలో చిలకూరు పిఏసిఎస్ అధ్యక్షులు కొండా రామచంద్రారెడ్డి, బీసీ నాయకులు దాసరి రాంప్రసాద్ యాదవ్, మాజీ సర్పంచ్ రామ్మూర్తి, శివ, మల్లికార్జున్, నవీన్, వినోద్, నాగూరు సుబ్బయ్య, మధు, బలరామయ్య, వెంపులు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా జెండా ఎగరవేయాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడిన నియోజకవర్గ ఇన్ఛార్జీలు కార్యకర్తలకు అండగా నిలబడాలన్నారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా, ఇబ్బందులకు గురి చేసిన వైకాపా జెండా ఎగరేయాలని జగన్మోహన్ రెడ్డి నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ స్థానిక సంస్థల్లో పోటీ అనేది క్యాండిడేట్ నిలబడిన తర్వాత అది విజయమైనా పరాజయమైనా కూడా ఆ ప్రతి క్యాండిడేట్ కు అనిపించాలి ఎమ్మెల్యే క్యాండిడేట్ నాకు తోడుగా ఉన్నాడు అని. ఆ పరాజయమైనా కూడా ఆ ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ నాకు అండగా నిలబడ్డాడు. చంద్రబాబు నాయుడు అధికార దుర్వినియోగం ఎంత చేసినా కూడా, నన్ను ఓడించడానికి ఎంత చేసినా కూడా నా ఎమ్మెల్యే క్యాండిడేట్ నన్ను విడవలేదు, నాకు అండగా తోడుగా నిలబడ్డాడు అన్నది ప్రతి కార్యకర్తకు అనిపించాలి. ఆ విధంగా మీరు కార్యకర్తల మనసులు గెలుచుకునే కార్యక్రమం ఈ ఎన్నికల ద్వారా జరగాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కార్యకర్తకు సంబంధించిన ఎన్నికల్లో మీరు కార్యకర్తకు తోడుగా ఉంటే రేపొద్దున మీ ఎన్నికల్లో అదే కార్యకర్తలు మీకు తోడుగా ఉంటారు అన్నది మాత్రం ఎవరు మర్చిపోవద్దండి. ఇది చాలా ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎన్ని కుట్రలు చేసినా, ఎంతగా ఇబ్బందులు పెట్టినా కూడా ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి చోట సైదాపురం మండలంలోని చాగనం గ్రామంలో ఉన్న ఆర్ఆర్ కళ్యాణ మండపంలో వెంకటగిరి ఎమ్మెల్యే పురుగుండ్ల రామకృష్ణ ఆదేశాల మేరకు టీడీపీ మండల అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రాజు ఆధ్వర్యంలో క్లస్టర్ 5 మహానాడును ఘనంగా నిర్వహించారు. ఈ క్లస్టర్ కు సంబంధించిన అన్ని పంచాయతీలో నాయకులు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అలాగే శ్రీశక్తి పథకంతో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ రాఘవరెడ్డి, సురేంద్ర, నసరాజు, హర్నాథ్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, బోయిన రమేష్ బాబు, ఇతర నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎవరైతే ఉన్నారో
గారు కార్పొరేట్ పనుల్లో పనిచేస్తున్నారు. నేను హామీ ఇస్తున్నా, నేను ప్రారంభించిన ఘనత ఈ ప్రభుత్వాల నుంచి కూడా నేను తెలియజేస్తున్నా. ఇంకొక పక్క రాపూర్ పట్టణంలోని షాజీ మంజిల్ వేదికగా తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. క్లస్టర్ 4 ఇన్ఛార్జ్ తిరుపతి పార్లమెంటు విభాగం ప్రధాన కార్యదర్శి టిఎన్ ప్రసాద్ నాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఎన్టీఆర్ చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జోహార్ ఎన్టీఆర్ అంటూ కార్యకర్తలు నినదించారు. ప్రత్యేక డిజిటల్ స్క్రీన్ పై రాష్ట్ర స్థాయి మహానాడు ప్రత్యక్ష ప్రసార దృశ్యాలను నాయకులు కార్యకర్తలు వీక్షించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కోటినాయుడు, నాయకులు వెంకటేశ్వర రెడ్డి, ఖాజా తదితరులు పాల్గొన్నారు. నిర్వీర్యం చేశారు. అదేవిధంగా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అందరికీ ఆలోచన నాయకుడిగా బడుగు బలహీన వర్గాల ప్రజలకు సామాజిక ఆర్థిక రాజకీయ అవకాశాలు కల్పించి వారి అభివృద్ధికి కృషి చేసిన పార్టీ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ అని టీడీపీ మండల అధ్యక్షుడు పాడి వెంకట సుబ్బ యాదవ్, మాజీ అధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు అన్నారు. ఓజిల్ స్పోర్ట్స్ స్కూల్ ప్రాంగణంలో వర్చువల్ మహానాడు కార్యక్రమం ఘనంగా జరిగింది. అనంతరం నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జి కంకణాల వరప్రసాద్ నాయుడు, పిఏసిఎస్ చైర్మన్ డాక్టర్ దారా అంకయ్య, ప్రధాన కార్యదర్శి కార్తీక్ రాజు, ప్రకాష్ నాయుడు, అర్జున్ రాజు, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు. ఏర్పాటు చేయాలనేది పోలవరాన్ని ఈ ప్రభుత్వాల నుంచి కూడా నేను మీకు తెలియజేస్తాను. దగ్గర 2500 నుంచి 3000 కోట్లు ఇవ్వలేదు. 65% జల కళ సంతరించుకున్నాయి. ఖర్చు పెట్టి ప్రతి ఒక్క ప్రాంతం భూమిని జలాశయంగా చేసుకుని ఎక్కడికక్కడ భూగర్భ జలాలు వర్మారెడ్డి గారు, మస్తాన్ నాయుడు గారు, సుబ్బారావు గారు, దామోదర్ గారు, బషీర్ భాయ్ గారు, వీళ్ళందరూ ముఖ్యంగా అందరూ నా శంకర్ రాజు. ఏంటంటే ఈరోజు మనం ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి మహానాడు పెట్టడం జరిగింది. అది కూడా ఏంటంటే ఎక్కడైనా జిల్లా కేంద్రాల్లో కానీ ఆడ పెట్టడం జరిగింది. మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో మహానాడు పెట్టాలని చంద్రబాబు నిర్ణయించడం జరిగింది. కొన్ని కారణాల వల్ల, ఎందుకంటే యుద్ధాలు జరుగుతుంటే ఆయిల్ ప్రాబ్లం ఎక్కువైపోయింది కాబట్టి, రేటు పెరిగాయి కాబట్టి ప్రతి మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఇదే మొట్టమొదటిసారిగా ప్రతి మండల కేంద్రంలో మన తెలుగు మహానాడు పెట్టుకోమంటామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రతి మండల కేంద్రాల్లో ఇదే విధంగా ఆ మండలంలో ఉండే నాయకులందరినీ పిలిచి మహానాడు. షర్మిలమ్మను చూసి వైకాపా భయపడుతోందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. నెల్లూరులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ కుటుంబంపై టీడీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని అడ్డుకోలేక షర్మిలమ్మపై వైకాపా నాయకులు విమర్శలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలపడుతోందని వైకాపా నాయకులు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి షర్మిలమ్మను టీడీపీ అంటగాగుతున్నారని మాట్లాడడం సరికాదని ఆయన మాట్లాడారు. గత కొన్ని రోజులుగా తెలుగుదేశం వారి యొక్క మీడియా అనుబంధ సంస్థలు రాజశేఖర రెడ్డి గారిని, అదేవిధంగా వాళ్ళ తండ్రి రాజారెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి గురించి అయితే మనం పెద్దగా మాట్లాడబడలేదు. ఎందుకంటే వాళ్ళు ఈ రోజు ఈ లోకంలో లేని వాళ్ళ గురించి మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు అనే విషయం వైఎస్ షర్మిలారెడ్డి గారు స్పందించి ట్వీట్ చేసిన తర్వాత కూడా నిన్న ప్రెస్ మీట్ లో వీళ్ళు ఒకటే ఎజెండాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ షర్మిలమ్మ గారు మీరు ఎందుకు స్పందించడం లేదు, మీరు చంద్రబాబు తొత్తుగా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని నిన్న అదే పనిగా ప్రస్తావించడం జరిగింది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడ కాంగ్రెస్ పార్టీ బలపడుతుందో, పిసిసి అధ్యక్షురాలు బలపడుతుందో అని ఒక వ్యూహం ప్రకారంగా షర్మిలమ్మ గారు ఏదో చంద్రబాబు గారు మౌత్ పీస్ అని టీడీపీకి అంటగాగుతుందని ఏ విధంగా అయినా కానీ దాన్ని తీసుకొచ్చి ముడి పెడుతున్నారు. విజయం నీ కోసం ఎంపీగా పోటీ చేయమంటే వైజాగ్ వెళ్లి ఓడిపోతే కనీసం తల్లికి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవంగా ఒక రాజ్యసభ సీట్ ఇవ్వగలిగారా? రాజశేఖర రెడ్డి భార్యకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నా విజయం అర్హురాలు కదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం వైజాగ్ వెళ్ళి పోటీ చేసి ఓడిపోలేదా? ఇక్కడ మీకు ఇబ్బంది జరగకూడదని మీకోసం కష్టపడ్డటువంటి చెల్లెలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మీకు మళ్ళీ అన్నకి ఇబ్బంది జరగకూడదని పోయి తెలంగాణలో పోయి పార్టీ పెట్టుకొని అక్కడ పాదయాత్ర చేస్తుంటే
అక్కడ కేసీఆర్తో కలిపి ఆమెను అరెస్ట్ చేయించింది మీరు కాదా? మనుబోలులో కొలువైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ విష్ణు ఆలయంలో ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం అర్చకులు హనుమాచార్యులు అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులుగా పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా దండు చంద్రశేఖర్ రెడ్డి రాజేశ్వరమ్మ దంపతులు వ్యవహరించారు. దేవాలయంలో ఈరోజు అధిక జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి పర్వదిన సందర్భంగా స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ, తదుపరి పంచామృతాభిషేకం, తదుపరి అన్నప్రసాద్ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని కూడా మనుబోలు గ్రామ వాస్తవ్యులైనటువంటి దండు చంద్రశేఖర్ రెడ్డి, రాజేశ్వరమ్మ, చంద్రమోహను, శ్రావణి దంపతులు ఈ కార్యక్రమానికి సహకరించారు. వారికి, వారి కుటుంబ సభ్యులు అందరికీ కూడా ఆయురారోగ్యాలు కలగాలని, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ఈ భక్తజనానికి కూడా స్వామివారి అనుగ్రహం కలగాలి. అలాగే మాకు ఏ లాభం ఆశించకుండా ఇక్కడ వచ్చి వాలంటీర్గా సేవలు చేసేటువంటి మహిళలు, కొంతమంది పురుషులు కూడా అంతా ఉన్నారు. వారందరికీ కూడా స్వామి ముఖ్యంగా అనుగ్రహాన్ని ఇచ్చి వారు ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ఇంకా ఆరోగ్యాన్ని గూడూరు పట్టణంలో బుధవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 14,945 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,19,506 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మోస బంగారం ధర 1,50,200 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 282 రూపాయల 40 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
మహిళాభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే గూడూరులోని పీవీఆర్ కళ్యాణ మండపంలో ఘనంగా ప్రారంభమైన మహానాడు పండుగ. పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, పార్టీ పరిశీలకుల లక్ష్మి. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా జెండా ఎగరేయాలి. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలకు జరిగిన సమావేశంలో పాల్గొని ప్రసంగించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వాడవాడలా మహానాడు వేడుకలు. చెల్లకూరు, సైదాపురం, ఓజిల్, రాపూర్ మండల కేంద్రంలో జరిగిన మహానాడు కార్యక్రమంలో పాల్గొని పార్టీ జెండాలు ఆవిష్కరించిన నాయకులు, ప్రత్యేక డిజిటల్ స్క్రీన్ పై రాష్ట్ర స్థాయి మహానాడు ప్రత్యక్ష ప్రసారాలు తిలకించిన నాయకులు, కార్యకర్తలు. వైభవంగా ఏకాదశి పూజలు. మనుబోలులో కొలువైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ విష్ణాలయంలో జరిగిన అభిషేకాలు, విశేష పూజలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.